పూంబారకెళ్ళే వాళ్ళు చెక్కచ్చు, పూంబారకెళ్ళే బస్సుకి రాదు. ఏంటి అలా అంటున్నాడు? పూంబార వచ్చేసింది, దిగాలి. బాయ్. నందిలాగా అడ్డొస్తున్నాడు. గుడ్ ఈవినింగ్ టీచర్. ఏంటి గుడ్ ఈవినింగ్? పోకిరితనం చేయకుండా పనికొచ్చే పని చేసి కాస్త బాగుపడు. నొప్పిగా ఉంది టీచర్. ట్యూషన్ కి రా, నీ తోలు తీస్తాను. తోలు తీసి పారేస్తాను. లాక్కున్నావు కదా నా మనసుని. రండి. ఎందుకు ఇంత లేట్ అయింది? ఈ రోజు పని కాస్త ఎక్కువగా ఉంది. ఏంటి ఈ రోజు కోడి పులుసు వాసన తిరిగిపోతుంది? అవునండి, కొంచెం సూప్ పెట్టాను. ఈ రోజు ఒక 25 రూపాయలు ఎక్కువగా ఇచ్చారు, లోపల పెట్టు. ఇదిగో నీ పాకెట్ మనీ తీసుకో. అన్నయ్య, నేను కూడా హుండీలో డబ్బులు వేయొచ్చా? వద్దు, నేను చిన్న సైకిల్ కొనడానికి డబ్బులు చేరుస్తున్నాను. అలాగే నువ్వు కూడా నీ డబ్బులంతా సేవింగ్ చేసావంటే నీకు కావాల్సింది నువ్వు కొనుక్కోవచ్చు. సరే అన్నయ్య. దేవా, వస్తున్నానమ్మా. ఒకవేళ అదే గనక జరిగితే దానికి మాకు సంబంధం లేదని తెలియజేశారు. ప్రెస్ మీట్ లో ఏంటమ్మా? ఆయన వెల్లడించారు. ఈ సూపుని ఎదురులో ఉన్న తాతకి నానమ్మకి ఇచ్చొస్తావా? సరే అమ్మా. ఇక్కడ ఏవి సరిగా లేవని మేము గనక పరిపాలిస్తే అంత సరా, ఇది నాన్నకివ్వు. మంత్రి గారు ఎవరు? నేనే తాత, దేవా. లోపలికి రా. బాగున్నావా బాబు? బాగున్నాను తాతయ్య. అమ్మ కోడి సూపిచ్చారు. మీ అమ్మకి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందిరా? ఇప్పుడు పర్లేదమ్మమ్మా. మీ అమ్మ నాన్న చాలా కష్టపడి మిమ్మల్ని పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు. మీరు బాగా చదువుకుని గొప్పవాళ్ళవ్వాలి. సరే తాతయ్య, నేను హోంవర్క్ చెయ్యాలి. నేను లక్ష్మి. వెళ్తాను తాతయ్య. అది తీయండి. ఓ కొంచెం ఉండరా, ఉండు. తీసుకోరా. తీసుకో బాబు. వద్దు తాతయ్య. తాత ఇస్తున్నాడు కదా, తీసుకో. థ్యాంక్ యూ తాతయ్య. చల్లగా ఉండు. రే, అక్కర్లేనివంతా కొని డబ్బులు వేస్ట్ చేస్తున్నావురా. ఖచ్చితంగా తను ఇది తీసుకొచ్చుడు. తీసుకుంటుంది. నిన్న నన్ను చూసి లైట్ గా నవ్విందిరా. నీకు బాగా పిచ్చి పట్టినట్టుందిరా. రీ, తను వస్తోందిరా. వచ్చి త్వరగా పద. రే, తను తీస్తుందని చెప్పానుగా. ఇప్పుడు గాజులు వేసుకుంటుంది చూడు. చెవులీల్ని చెవిలో పెట్టుకుంటుంది చూడు. నీ కలలేవే పాలించావు చూడు.
అప్పు స్నేహానికి మంచిది కాదు. సక్సెస్! రేయ్ నువ్వు కొనిచ్చినవి తీసుకోకుండా వెళ్ళిపోతుంది సక్సెస్ అని అరుస్తున్నావు. అప్పు స్నేహానికి మంచిది కాదని చెప్పిందిరా. ఈ రోజు స్నేహం ఉందని చెప్పింది, రేపు లవ్ కూడా ఉందని చెప్తుందిరా. చెప్పేలా చేస్తారా? వెయిట్ అండ్ సీ. ఇకపై పడిపోద్దు సారా, సరేనా? పో. థ్యాంక్స్ అన్నయ్య. బాయ్. బాయ్. Dear students, next 2 days are leaves. Exams will start from Monday. ఎగ్జామ్లో అందరూ మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. దానికోసం ఆటలు తగ్గించి అందరూ కాస్త చదువు మీద దృష్టి పెట్టండి. ఇంతకు ముందు పెట్టిన రివిజన్ టెస్ట్లోని క్వశ్చన్ మార్క్స్ అంతా ఒకసారి చదివి చూడండి. వీలైనంత వరకు చదివిందంతా ఒకసారి రాసి చూడండి. అందరూ ఎగ్జామ్ హాల్కి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి చేరాలి. క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదివి ఆ తర్వాత జాగ్రత్తగా రాయాలి. ఎవరు ఎవరిని చూసి కాపీ కొట్టకూడదు. అందరూ డీసెంట్గా హెయిర్ కట్ చేసుకోండి. చేతులకి కాళ్ళకి ఉన్న గోళ్ళని వీక్లీ వన్స్ కట్ చేసుకోవాలి. Do your exams well. All the very best, students. ఎవరు? ఏంటి ఎవరు కనిపించట్లేదు? ఈరోజు స్కూల్లో ఏం నేర్పించారమ్మా? ఆల్ఫాబెట్స్ నేర్పించారమ్మా. అలాగా? నేను పోగొట్టిన షూని నా చెల్లెలో సిఐడిలా ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడుందో కనిపెట్టేస్తుంది. కానీ కనిపెట్టినా కూడా ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. ఎక్స్క్యూజ్ మీ, మాకు బోర్డింగ్కి టైం అయింది. ఫ్లైట్లో కూర్చున్న తర్వాత మిగతాది చూద్దాం. కాస్త వెయిట్ చేయండి ప్లీజ్.